మీరు చాలా మంచోళ్ళు, దేవుని బిడ్డలందరూ మంచోళ్ళే కదా, అవునా కదా? మంచోళ్ళమ్మా కదా మనం. దేవునికి మహిమ కలుగును గాక. కలిక అటు ఇటు కదలరు. మంచోళ్ళు ఏం చేస్తారమ్మా? మంచిగా వింటారు. హల్లెలూయా. మంచిగా వింటారు, వినిపిస్తారు. ఎవరైనా వినకుంటే పక్కన ఉన్న వాళ్ళే వినని చెప్తారు. హల్లెలూయా. అవునా కదా కిషోర్? అవునా కదా? మంచి వాళ్ళు అంతే పని చేస్తారు కదా. కిషోర్ చెప్పిండంటే ఇంకా అయిపోయి మనం అందరం ఒప్పుకోవాలా. హల్లెలూయా. మంచిగా వింటారు. దేవుడు సహాయం చేయను గాక. మనము పోయిన వారం ఏం నేర్చుకున్నాం అమ్మా? ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఒక సంఘం, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. పౌలు భక్తుడు సువార్త దండయాత్ర చేశాడు. ఎంతమందికి తెలుసు? పౌలు భక్తుడు 3 సార్లు. అమ్మ సెల్ ఫోన్లు అన్నీ బంద్ పెట్టుకోండి, స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి, లేదా సైలెంట్లో పెట్టుకోండి. హల్లెలూయా. లేదా నాకు ఇచ్చేయండి, తర్వాత ఇస్తాను. నేనేమిటి తీసుకపోతే ఒక్కటి వచ్చింది అంటే కనీసం ఇద్దరన్నా వినాలి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సెల్ ఫోన్లు ఉంటే మీరు ఏదో ఇట్ట చేస్తుంటారు కదా, మనసు గుస్తుంది అట్లా. చూడు, వాక్యం విననీయదు. సెల్ ఏం చేస్తుంది తెలుసా? ఏం శ్రీనివాస్ చూడు అంటుంటుంది మనసు. సెల్లుని చూడని కదా. హల్లెలూయా. నేను కూడా అట్లా చేశా. టీవీలో వాక్యం వస్తుంటే మనసు పోతుంటుంది, సెల్ చూడాలి. నా అనుభవం చెప్తున్నా, మీ అనుభవం ఏమో నాకు తెలియదు కానీ. హల్లెలూయా. ఎంతమందికి వచ్చిందా అనుభవం? వచ్చిందా? దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలా, దేవుని మాటలు వినాలా. దేవుడు సహాయం చేయను గాక. చదువమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదవాలి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వినండి, అడుగుతా నేను ప్రశ్నలు అడుగుతా, చెప్పాలి మీరు కదా. నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పాలి, నాకు నేర్పియాలా. ఎప్పుడు నేనే చెప్పాను, మీరు కూడా పని నేర్పియాలా. అప్పుడు మీరు వినాలా. ఏమ్మా ఎన్నుకున్న వాళ్ళు వింటున్నారా? ఉపేంద్రమ్మ వింటున్నావా? విను, చదువు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు గాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు ఎత్తి దేవుని సిద్ధం. హల్లెలూయా. మంచిగా చురుకుదనం అంతా రావాలా, డల్నెస్ అంతా పోవాలి. 2 చేతులు ఎత్తి దేవుని సిద్ధం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని పంపించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుళ్ళారా, మీరు అష్టాలకి విన్నది మర్చిపోయినరా? ఏం విన్నాం? స్మరణ సంఘం. స్మరణ అని ఒక సంఘం ఉన్నది. ఆ సంఘం పరిస్థితి ఏంది అమ్మా? ఎట్లా? శ్రమలో ఉన్నది. గుడ్, బాగా నేర్పిస్తున్నావు నాకు. ఇంకా చెప్పు అమ్మ. దరిద్రంలో ఉన్నది. ఇంకా యూదులం కాకుండా కూడా యూదులం అని చెప్పుకుంటున్నారు. ఇంకా గుడ్, బాగా విన్నారు. సాతాను సమాజంలో ఉన్నారు. ఇంకా జయించితే వానికి జీవవృక్షం ఇస్తా అంటున్నాడు. ఇంకా అనారోగ్యంతో నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తా. ఇంకా జీవవృక్షం
జయించు. ఇంకా రెండవ మరణము లేదు. హల్లెలూయా. ఇది స్మరణ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంఘం ఎలా ఏర్పడ్డదంటే అపోస్తుడైన పౌలు దమస్కు మార్గంలో, ఓ బాబు నువ్వు బయటికి పోయినాక ఎంతసేపు అన్నా ఆడుకో పిల్లలు, ఇక్కడ మాత్రం ఎవరితో ఆడకూడదు. మీరు కూడా పిల్లలను కంట్రోల్ చేయండి అమ్మా. ఇప్పటి నుంచి మొక్కై వంగనిది మ్రానై వంగున అంటే చిన్న చెట్టునే ఉంచాలి కదా, పెద్దగా అయినాక ఉంచలేము కదా. హల్లెలూయా. అందుకోసం ఇప్పటి నుంచే ఇక్కడ మనం మంచిగా నేర్పించవచ్చు. దేవుని సంఘంలో పిల్లలను చక్కగా నేర్పించవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, పౌలు రక్షణ పొందుకున్నాక సువార్త ప్రకటించాడు. రక్షణ అంటే మారు మనసు వచ్చింది. మారు మనసు అంటే మన మనసు పోతుంది. ఏ మనసు వస్తుంది? సువార్త మనసు వస్తుంది. హల్లెలూయా. యేసయ్య మనసు వస్తుంది రక్షణ పొందుకున్న వాళ్ళకి. రక్షణ పొందుకున్న వాళ్ళంతా సువార్త ప్రకటిస్తారు. అది మారు మనసు. అంతవరకు మన మనసు ఉండే, ఇప్పుడేమొస్తుంది? దేవుని బైబిల్ మనసు వస్తుంది, వాక్యం మనసు వస్తుంది. వాక్యం ఏం చెప్తుందో అది చేసే మనసు వస్తుంది. అంతకుముందు మారు మనసు లేనప్పుడు మన మనసు ఏం చెప్తే అది చేసుకుంటా పోతాం. అది వద్దు అని దేవుడు, ఇది కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది ఏం చేస్తుందంటే మనల్ని సమస్త జనుల కంటే హెచ్చిస్తుంది. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఈ బైబిల్ ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. ఒకవేళ నమ్మకుంటే, ఈ మాట నమ్మకుంటే నువ్వు ఆరాధన చేసి వేస్టే అమ్మా. సారీ టు సే దిస్. నువ్వు సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చించాడు అన్న మాట నువ్వు నమ్మకుంటే నువ్వు వచ్చి కూడా, అవునా కాదు? హల్లెలూయా. చాలా మంచి దేవుడు. మనల్ని ఎందుకో రక్షించుకున్నాడు, ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం బీదగా ఉండడానికి కాదు, సమస్త జనుల కంటే హెచ్చించబడాలని. కనుక ఎప్పుడైతే పౌలు సువార్త ప్రకటిస్తున్నాడో సంఘాలు స్థాపించాడు. ఎఫెసీ సంఘము, స్ముర్నా సంఘము, తొయతైరా సంఘము, సార్డిస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘము, ఫిలిప్పి సంఘము, కొలసీ సంఘము, గలతీయులకు సంఘము, ఇలాగ అన్ని సంఘాలు స్థాపించి రెండవసారి మళ్ళీ అవన్నీ ఎలా ఉన్నాయి అని మళ్ళీ చెక్ చేశాడు, ఫాలో చేశాడు. 3 సార్లు ఎక్కడెక్కడ ఆయన సంఘాలు స్థాపించాడో 3 సార్లు ఆ స్థలాలన్నీ తిరిగాడు. ఒక్కసారి కాదు ఆయన చేసింది, చెప్పి వెళ్ళిపోలే. అక్కడ సంఘం స్థాపించి అక్కడ ఒక కాపరిని పెట్టేసి మళ్ళీ ఆ కాపరి సరిగా పనిచేస్తుందా లేదా, ఆ విశ్వాసులు బాగా దేవునిలో ఎదుగుతుందా లేదా రెండవసారి చెక్ చేశాడు. మళ్ళీ కొన్ని సెట్ చేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 3వసారి వచ్చాడు. అలా 3 సార్లు సువార్త దండయాత్ర చేశాడు పౌలు గారు, అపోస్తులైన పౌలు. అయితే ఆయన సువార్త దండయాత్రలో ఈ స్ముర్ణ సంఘం కూడా ఒకటి. ఇది దానికి కాపరిగా ఎవరిని పెట్టాడంటే పాలికాప్ అని ఒక ఆయనను కాపరిగా పెట్టాడు. ఆయన ఆ సంఘాన్ని కాపాడుతున్నప్పుడు, సంఘం పోషిస్తున్నప్పుడు, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఆయనను పట్టుకొని ఒక చెట్టుకు కట్టేసి ఇట్లా చెట్టుకు కింద మంటలు పెడితే ఆ మంటల్లో ఆయన కాలిపోయాడు. ఆయన కాలిపోతున్నప్పుడు ఆయనలో నుంచి ఒక పావురము వెళ్ళిపోయిందని అక్కడ ప్రజలు చూసినట్లు చరిత్రలో రాయబడ్డది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. దేవులారా, అది నిజమా అని నేను ఆలోచన చేస్తే దేవుడు నాకు ఒకటి చెప్పాడు. 25 సంవత్సరాల క్రిందట ఒక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ తీసుకుపోతున్నప్పుడు కొన్ని వందల పావురాలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, కానీ ఆ పావురాలు వచ్చి ఆయన సమాధికి తీసుకుపోతుంటే ఆ పావురాలు ఆయనను వెంబడించాయి. ఆయన పేరే భగత్ గారు, బ్రదర్ భగత్ గారు. హల్లెలూయా. మేము చూస్తాం. సరిగా 25 years బ్యాక్, 2000 సంవత్సరాల కిందట జూన్ 6వ తారీఖు భగత్ గారు ప్రభువును నిద్రించారు. ఆయన చనిపోయినప్పుడు ఆ పావురాలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, నాకు తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు. హెబ్రోన్ నుంచి ఆయన నారాయణగూడ సమాధి వరకు ఆ పావురాలు కనబట్టి, ఇంకోటి నారాయణగూడ
హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, భగత్ సింగ్ గారు చాలా మనం అదృష్టవంతులం, చాలా దగ్గరలో ఉన్న మనం. నిన్ననే నేను ఆయన కోటు పట్టుకున్నా, ఆయన కుర్చీ పట్టుకున్నా, ఆయన ఎక్కడ మోకరించి ప్రార్థన చేసి ఆడపోయి నిన్న మధ్యాహ్నం ప్రార్థన చేసి వచ్చి ఆయన భగత్ సింగ్ గారు ఇల్లు తెరిచి ఆ రూమ్ ఓపెన్ చేశారు. ఆయన కోటు పట్టుకున్నా, ఆయన కుర్చీ పట్టుకున్నా, ఆడ పట్టొద్దన్నారు కానీ ఊకే టచ్ చేసి హల్లెలూయా దేవునికి మేము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, మనకు భగత్ సింగ్ గారి దగ్గర నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు హెబ్రోన్లో ఏం జరుగుతుందో నేర్చుకోకుండా అవి చేయకుండా ఉండడానికి కూడా హెబ్రోన్ మనకు మంచి ఎగ్జాంపుల్. ఎంతమందికి అర్థమైంది? ఏవి అక్కడ నేర్చుకోవాలో, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏవి మనం చేయకూడదో, మనకు చాలా దగ్గరగా ఉన్న ఒక అతి శ్రేష్టమైన దైవజనుని సంఘము హెబ్రోన్. హల్లెలూయా. దైవజనులారా బాగా గమనించండి, దేవునులారా సంఘమా. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని మనం చూస్తుంటామో, ప్రభా యేసయ్య నాకు కావాలి, నేను భగత్ సింగ్ లాగా ఉండాలని నేను ఆడ ప్రార్థన చేయలేదు. భగత్ సింగ్ దేవుడు యేసయ్య నీవు నాకు కావాలని నేను ప్రార్థన చేశాను. భగత్ సింగ్ దేవుడవు నీవు నాకు కావాలి ప్రభా. బాగా గమనించండి, సెలబ్రిటీస్ లాగా ఉండాలని ఎప్పుడు ఆశపడవాకండి, అది జరగదు. యేసయ్య కావాలని ఇష్టపడితే యేసయ్య సెలబ్రిటీ చేస్తాడు, సమస్త జనుల కంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ని చూసి, ఆ సేవకుని చూసి, ఆ సినిమా యాక్టర్ని చూసి, ఆ సినిమా యాక్ట్రెస్ని చూసి నేను అలా ఉండాలని ఎప్పుడు అనుకోవాకండి, అది తప్పు. ఆ వర్షిప్ లీడర్ లాగా ఉండాలా, నేను అలా వర్షిప్ చేయాలా, ఆమెలాగా చేయాలా అని ఎప్పుడు అనుకోవకండి. అలా చేయాలనుకుంటే నీవు నిరాశనే మిగులుతుంది. నీవు ఎలా ఉండాలని ఇష్టపడాలంటే, నాకు యేసయ్య కావాలని ఇష్టపడు. దేవుడు నిన్ను అత్యున్నతంగా శ్రేష్టంగా వాడుకుంటాడు. నీవు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మన ప్రజ హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తిని నువ్వు రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఆయన దైవజనుడైనా పర్లే, ఆయన సినిమా యాక్టర్ అయినా పర్లా, ఎవరు మనకు రోల్ మోడల్గా ఉండాలంటే జీసస్ జీసస్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, ఆ పాలికాప్ చనిపోయినప్పుడు ఆయన పులో నుంచి పావురం వెళ్ళిందంట. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం, ఎంత మంచి దేవుని మనం ఆరాధిస్తున్నాం, అంత ప్రేమగల దేవుని, ఒక యేసును, ఒక శాంతిని పావురం వెళ్ళిపోయిందంటే శాంతి సందేశము అక్కడ వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇప్పుడు అది ఎక్కడుందంటే ఎఫెసీ సంఘము ఇటలీలో ఉన్నది. అది ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి, మన జీవితంలో స్మరణ సంఘము, స్మరణ అంటే చేదు అని అర్థం. స్మరణ అంటే ఏందమ్మా? చేదు. తెలుగులో స్మరణ అని ఉంటుంది, ఇంగ్లీష్లో SMYRNA స్మరణ అని ఉంటుంది. దేవునికి స్మరణ అంటే అర్థమైంది చేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీనిలో నుంచి మనము మొదటిది నేర్చుకుందాం. టర్కీలో ఉంది, ఇజ్మీర్ అనే ప్రాంతంలో ఇప్పుడు ఉంది అది. అక్కడ ఒక మాట చెప్తాడు, ఏముంది? మొదటివాడు కడపటివాడు చనిపోయి మరలా బ్రతికిన వాడు సెలవిచ్చినది ఏమనగా. చదువమ్మా, మాట చదువు. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు. ఎవరు చెప్తున్నారు ఇవి? పాస్టర్ కాదు, నేను కాదు చెప్పేది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న మాటలు, మనం వింటున్న మాటలు, మనం ఆలోచిస్తున్నవి, మనము కావాలని ఏది వినాలని వచ్చామో ఆ మాటలు ఎవరు చెప్తున్నారంటే మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా తిరిగి లేచిన దేవుడు చెప్పే మాటలు. హల్లెలూయా. ఎంతోమంది చనిపోయారు, ఇంకెళ్ళిపోయారు, ఎంతోమంది బ్రతుకుతున్నారు. కాదు, వాళ్ళు కాదు, చెప్పింది ఎవరు? మొదటివాడు. ఎంతమంది తెలుసు యేసుప్రభు మొదటివాడని? ఎలా చెప్పగలం? వాక్యం ఏం చెప్తుంది? యేసుప్రభు మొదటివాడని అమ్మా. ఆది యందు వాక్యం ఉండేను అంటే
వాక్యమే దేవుడైండు. ఆది యందు అంటే ఎప్పుడు? ఇంకేమైనా ఉన్నదా? జెనిసిస్. ఇంకా యేసు ప్రభు మొదటివాడు అనడానికి, మొదటివాడు అనడానికి మన స్వరూపంలో, మన అన్నాడక, మన స్వరూపంలో నరుని సృజిద్దామన్నాడు. మన అంటే ఏంది? ప్లూరల్. తండ్రి, కుమార, పశు, త్రియేక దేవుని స్వరూపంలో నన్ను చేశాడు ఆయన. హల్లెలూయా. ఆది కాండంలో మాట ఉంటుంది, ఆదాంని ఎట్లా చేశాడు? త్రియేక దేవుని స్వరూపంలో చేశాడు ఆయన. అంటే అప్పుడే దేవుడు ఉన్నాడు. చాలామందికి తెలియదు. 2000 సంవత్సరాల కిందట వచ్చిండు, 2000 సంవత్సరాల కిందట ఈ మతం వచ్చింది అని అంటారు. కాదు, ఎప్పుడో ఉన్నాడు ప్రభు. అసలు మతాలే లేవు, మతాలు తర్వాత వచ్చాయి. ఈరోజు వరకు కూడా క్రైస్తవ మతం కాదు. గవర్నమెంట్ లెక్కలు రాసుకుంటున్నారు వీళ్ళు క్రైస్తవులని, మనం పెట్టుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? మన స్వరూపంలో, యేసయ్య స్వరూపంలో, తండ్రి స్వరూపంలో, పరిశుద్ధాత్మ స్వరూపంలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకున్న ముక్కు లాంటిదే యేసు ప్రభుకున్నది, నీకున్న ముక్కు లాంటిదే యెహోవా దేవునికి ఉంది. ఆయన పాదపీఠం, ఆయన చెవులు, ఆయన కన్నులు వాక్యంలో, బైబిల్లో రాయబడ్డాయి. యెహోవా దేవుని కూడా స్వరూపం ఉన్నది. హల్లెలూయా. ఆయన బలమైన చేతి కింద అంటాడు. హలో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిలారా, మొదటివాడు ఆయన, కడపటివాడు. ఇంక తర్వాత ఇంకా ఉండదు. ఇంకా ఆయనే తర్వాత. ఎవరు ఆయన అంటే? మృతుడై తిరిగి లేచిన దేవుడు. ఎందుకు చనిపోవాలా కదా? నీ కొరకు, నా కొరకు, సర్వమానవాల్ని ప్రేమించి, లోకం పాపంలో ఉన్నదని, లోకం శాపం సంపాదించుకుందని, లోకము భయంకరమైనటువంటి మోసాలు, అన్యాయము, అక్రమము, దౌర్జన్యము, హత్యలు, నేరాలు, నిత్య నాశనానికి, నరకానికి వెళ్తుందని దేవుడు ప్రేమించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. మనం ఇంకను పాపులమై ఉండగా, దయచేసి గమనించాలి, పిల్లలను చూడకూడదు. హలో, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి. ఎందుకు? మొదట చనిపోయి తిరిగి లేచిన దేవుడు. మనం ఇంకా పాపులమై ఉండగా. హల్లెలూయా. ఏ పాపమైతే మనల్ని ఆశీర్వాదాలకు తీసుకురాకపోయిందో, ఏ పాపమైతే మనకు నెమ్మది లేకుండా చేసిందో, వాక్యం దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. కొంచెం ముందుకు జరగండి సహోదరులు, కొంచెం ముందు జరగండి. కిషోర్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు మనకు చాలా ప్రాముఖ్యమైన అవసరం ఏమంటే, మనకు పాప క్షమాపణనే కాదు, మనం ఈ లోకంలో ఆశీర్వదించబడాలి, ఈ లోకంలో దీవించబడాలన్నది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. సంగమ, ఒకటి మీరు బాగా ఆలోచన చేయండి. ఒకటి మీరు బాగా మనసులో ఎప్పుడు మీకు ఒకటి ఉండాలా, మీ తలంపులో, మీ ఆలోచనలో ఎప్పుడు ఒకటి ఉండాలా. ప్రభువా, నీవే నన్ను దీవించాలా, ప్రభువా నీవే నన్ను ఆశీర్వదించాలా. నేను నా కుటుంబం, అదే దావీదు మహారాజాడు, నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండి మేము ఆశీర్వదించబడదుము గాక అంటాడు దావీదు మహారాజు. కొన్ని కష్టం అనిపిస్తుంది కానీ అది ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడమ్మ.
ప్రభా నేను నా కుటుంబం నీ సన్నిధిలో మేము ఆరాధించి మేము ప్రభా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ఆశ కలిగితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చప్పట్లు కొట్టి దింపచ్చాడు. హల్లెలూయా. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా దేవుళ్ళరా, ఏం చేసినా ఏం చేయకున్నా మీకు ఒక ఆశ ఏదన్నా, ప్రభా నేను నా కుటుంబం, ప్రభా నేను నా కుటుంబం అంతా. ఎందుకంటే ఒక్కరి ఇంట్లో ఒక్కరు తప్పు దారిపోయినా కానీ ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. ఒక్కరుంటే చాలు ఇంట్లో. గమనించండి అమ్మ, గమనించండి. ఇంట్లో ఒక్కరుంటే చాలు, మన కుటుంబం అంతా. ఇన్ని పాలలో ఒక చుక్క విషం చాలు. హలో, అందుకే దేవుడు ఒక శుభవార్త చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నీకు సంఘానికి ఒక చక్కని వర్తమానం ఇస్తున్నాడు. అదేంటంటే నేను నా కుటుంబం దీవించబడాలి ప్రభా, నేను నా కుటుంబం నిన్ను ఆశీర్వదించాలి ప్రభా, నేను నా కుటుంబం నీవే దీవించాలా, నీవే ఆశీర్వాదంలోకి నడిపించాలా, నీ ఒక్కడవే నడిపించాలి ప్రభా అని ఇష్టపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవుళ్ళారా, నేను ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేశాను. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది తృప్తి? ఎక్కడి నుంచి వస్తుంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. హల్లెలూయా. అలాంటి కృప, అలాంటి భాగ్యము దేవుడిస్తాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కొండలు దాటాల్సిన అవసరం లేదు, నదులు దాటాల్సిన అవసరం లేదు, సముద్రాలు ఈదాల్సిన అవసరం లేదు. నువ్వేదో ఏదో ఏదో అదేంది కుంభమేళలో పోయి మునగాల్సిన అవసరం లేదు. ఒకటే ఆశ ఉండాలి, ప్రభా నేను నా కుటుంబం అంతా ప్రభా. ప్రార్థన చేయండి, అడగండి ప్రభుని, గోజాడండి ప్రభా. మిమ్మల్ని ఆశపడుతున్నాం ప్రభా. వాడు విన్నాడు, ఈమె వినదు, అది దయ్యం చెప్పే మాటలు. ఎస్, వినడు అనేది యేసుప్రభు దేవుడు చెప్పే మాట కాదమ్మా. దేవుడు ఎప్పుడు మంచిగా ఆలోచిస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు. దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడు, ఆయన ఉన్నతమైనవి ఇస్తాడు, అద్భుతమైన ఆలోచనలు తలంపుతో నింపుతాడు. మనకు కావాల్సింది మనసంతా, హృదయమంతా ఆశ ఉంటే చాలు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. చదువు రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం 2:9 వచ్చింది. చదువు. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడనట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. 9 వచ్చిన ఒకటి చదివినమ్మా. ఓకే, సరే. ఇక్కడ చూడండి, మళ్ళీ నీ శ్రమను నీ దరిద్రతను నేను చదువు, మళ్ళీ చదువు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడు. చాలు, అయినను నీవు నీలో ఏమున్నదంట? ఎఫ్ఎస్సి స్మరణ సంఘంలో ఏముంది? శ్రమ ఉంది, దరిద్రత ఉన్నది. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రమ, దరిద్రత. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు ధనవంతుడవే అంటాడు. హల్లెలూయా. ఎస్, దేవులారా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు శ్రమ పడతాడు. నిజమైన క్రైస్తవునికి శ్రమలు రావాలి. అబ్బా బావినండి, ఇది సత్యం. దానికి మనము ఆ శ్రమలో మనం దరిద్రులుగా మారినా కానీ, బీదలంగా మారినా కానీ, దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు ధనవంతుడవే అంటాడు. మళ్ళీ చదవమ్మా, అలా ఉన్నదా? చదువు, మళ్ళీ చదువు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. హల్లెలూయా. చూడండి, ఇది చాలా అందమైన పట్టణం. ఇది స్మరణ పట్టణము, చాలా అందమైనది. 1,00,000 జనాభా కలిగిన పట్టణం ఇది.
అక్కడ ఓడరేవులు ఉన్నాయి, భయంకరమైన వ్యాపారం జరుగుతుంది. అక్కడ డబ్బు ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తున్నటువంటి వ్యాపారం కలిగినటువంటి స్మరణ సంగమ పట్టణం అది. డబ్బు విచ్చలవిడిగా ఉన్నది, పాపం కూడా విచ్చలవిడిగా ఉన్నది, అందమైనది పట్టణం. అక్కడ స్మరణ సంఘం పరిస్థితి ఏంటంటే దరిద్రత, శ్రమ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇక్కడ క్రైస్తవులు చాలా బాధాకరంగా దరిద్రంగా ఉన్నారు. ఎందుకంటే సేవ కొరకు వారు తమ ఆస్తులను అమ్మేసుకున్నారు. వాళ్ళు దరిద్రులు అయిందంటే కారణం ఏమిటంటే దేవుడు ఇవ్వక కాదు, వాళ్ళకు లేక కాదు. వాళ్ళు ఉన్న డబ్బునంతా ఏం చేసిండ్రంటే సేవకి ఇచ్చేశారు. పౌలుకి ఇచ్చాడు, ఆయన సంఘాలు స్థాపించుకుంటూ పోయాడు. అందుకు వాళ్ళు దరిద్రులయ్యారు. హల్లెలూయా. ఆలోచించేయాలి, ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాం మన డబ్బును? మన డబ్బు ఎక్కడ పోతుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, తమను తాము వాళ్ళు దరిద్రులుగా చేసుకున్నారు. దరిద్రులుగా చేసుకున్నారు. యాకోబు 2:5 చదవమ్మా. ఈ పట్టణం చాలా అందంగా ఉన్నది, కానీ పాపంతో ఉన్నది. ప్రజలు అందంగా ఉన్నారు, భయంకరమైన పాపంలో ఉన్నది. స్మరణ సంఘం మాత్రం దరిద్రంగా ఉన్నది, శ్రమలతో ఉన్నది. చదవమ్మా యాకోబు. నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. మళ్ళీ చదవమ్మా, వినండి, బాగా వినండి. నా ప్రియ సహోదరులారా, ఏమంటున్నాడు? ఎలా సంబోధిస్తున్నాడు? నా ప్రియ సహోదరులారా అంటే చాలా ప్రియమైన వాళ్ళు. ఈ దినాల్లో మనకు అన్ని ఫోన్లు వచ్చినాయి, కానీ ఆ దినాల్లో లెటర్స్ రాసేవాళ్ళు. ప్రియాతి ప్రియమైన అమ్మకు, ప్రియాతి ప్రియమైన నాయనకు, ప్రియాతి ప్రియమైన భార్యకు, భర్తకు అని రాసేవాళ్ళు. ఇప్పుడు లెటర్స్ పోయినాయి అవి. ఒక లెటర్ పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. నా ప్రియమైన చదవమ్మా. నా ప్రియ సహోదరులారా, బ్రదర్, సహోదరులారా అంటే బ్రదర్స్. క్రైస్తవులకు మూడు పేర్లు ఉంటాయి: శిష్యులు, సహోదరులు, మొదటి శిష్యులు, రెండవది సహోదరులు, మూడవది విశ్వాసులు. చప్పట్లు కొట్టి దేవుని పచ్చండి. హల్లెలూయా. మనం శిష్యులము 3 రకాల పని చేయాలి ఈ లోకంలో. సహోదరులుగా జీవించాలా, శిష్యులుగా జీవించాలి. శిష్యులు అంటే యేసుప్రభు సువార్త ప్రకటించి యేసుప్రభు మన గురువుగా ఉండి ఆయన చెప్పినట్లు జీవించాలా. ఆ తర్వాత సహోదరులుగా జీవించాలా. ఒకరికంటే ఒకరి మంచి వాళ్ళమని చెప్పుకోవాలా. ఏమనాలమ్మా, నువ్వు చాలా మంచిదా అని అనాలని, నువ్వు చాలా మంచివాడు అనాల. చాలా చక్కని రూల్స్ మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా, క్రైస్తవుల కాన్స్టిట్యూషన్. ఇది చాలా చక్కనిది, ఇది చాలా మంచి కాన్స్టిట్యూషన్ ఇది. హలో, అర్థమవుతుందా? ఎలయ్య గారు వినబడ్డదా? అలా అర్థమైందా? అందరిని మంచివాళ్ళు అనుకోవాలి, అందరూ మంచివాళ్ళు అనుకోవాలా, సహోదరులు అనుకోవాలి, అందరిని సహోదరులు అనుకోవాలి మనం. తర్వాత ఎలా జీవించాలా? విశ్వాసులుగా జీవించాలి. దేని కొరకు విశ్వాసం? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దరిద్రం వస్తుంది, అప్పులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ మనకొక గురి ఉన్నది, అది పరలోకం. దాని కొరకు జీవించాలి.
హల్లెలూయా. ఒకవేళ అలా జీవించలేకపోయాం, ఆ పరలోకం కొరకే జీవించలేకపోయాం అంటే భూమి మీద నరకమే, తర్వాత కూడా నరకమే. భూమి మీద కూడా కుటుంబంలో నరకమే అనుభవిస్తాం మనం. అవునమ్మా, ఎస్. మీరు చూస్తున్నారు, ఎన్నో కుటుంబాలను చూస్తే, ఎంతోమందిని చూస్తున్నారు. నేర్చుకుందాం, సరి చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదవమ్మా. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హలో, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. హల్లెలూయా. చప్పట్లు కొడుతున్న పచ్చని దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు మనకున్నాడు అమ్మా, ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ఇప్పుడు ఆకలికి వచ్చినారా, దేవుడు తృప్తిపరుస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నారా, మీ ఏడుపును నవ్వుగా ఆనందంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. కాబట్టి ఎవడును మనుషుని యందు ఎవరు మనుషుల యందు అతిశయపోకండి. వినండి, సమస్తం మీవి. పౌలైనను, అపోలో అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవైనను, రాబోయినవైనను సమస్తమును మీవే. సమస్తము మీవే. చప్పట్లు కొట్టి పచ్చండి. సమస్తము మనవే, సమస్తము మనవే. ఇవన్నీ దేవుడు మనకు సిద్ధపరిచాడు, మన కొరకు దేవుడు ఉంచాడు. హల్లెలూయా. చదువు, మళ్ళీ చదువు. ఏమేమున్నాయి? కాబట్టి ప్రభాస్ లాగా ఉండాలా, ఎవరు ఐశ్వర్య రాయ్ లాగా ఉండాలా, చిరంజీవి లాగా ఉండాలా, శ్యామ్ కిషోర్ లాగా ఉండాలా, సతీష్ కుమార్ లాగా ఉండాలా, వర్షిప్ లీడర్ లాగా ఉండాలా. మనుషులు ఎంత అతిశయపడవాకండి. అక్కడ ఎగ్జామ్ పౌలైనా, చదవమ్మా, ఎవరిని పెడుతున్నాడు అక్కడ? పౌలైనా, అపోలో అయినా, వీళ్ళు పౌలే చాలా మంచి సేవకుడు ఆయన. కేఫా, పేతురు, అపోలో మంచి ఆరేటర్ ఆయన. ఇట్లా వాక్యం చెప్తే అపోలో అందరు ఇట్లా ఒక కదలకుండా వింటారు. అంత మంచి వాక్శక్తి కలిగిన ఆయన. వాళ్ళు కూడా కాదు మీకు ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా కాదు మీకు రోల్ మోడల్. మీ రోల్ మోడల్ ఎవరు? సమస్తము మీకు ఇచ్చే యేసయ్య. సమస్తము మీకు ఇచ్చే యేసయ్య. సమస్తము మీవే అని చెప్పుచున్న యేసయ్య. హల్లెలూయా. కనుక దరిద్రాన్ని బట్టి, కష్టాలను బట్టి, బాధలు బట్టి కృంగిపోవకండి. ప్రభువై చూడండి. చూడమ్మా, 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కనుక హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండి నీవు నేను యేసు ప్రభు దరిద్రుడుగా, నీ కొరకు నా కొరకు ఆయన ఏమైండు? దరిద్రుడుగా అయ్యాడు. ఎంత దరిద్రుడు అయ్యాడంటే ఆయన సిల్వలో ఆయనకు బట్టలు కూడా లేవు. హలో, వింటున్నా? ఒక ఆర్టిస్ట్ ఆయనకు ఇక్కడ ఒక గుడ్డ కడతాడు అంతే, ఆర్టిస్ట్ వేశాడు. కానీ నిజానికైతే సిల్వలో ఆయనకు బట్టలు లేవు. నేకేడ్గా వస్త్రహీనుడుగా ఆయన సిల్వలో వ్రేలాడాడు. ఏం ప్రేమ అది!
ఏమి ప్రేమ ఇది? ఆ ఫోటో అలా సిల్వలో అది ఉండకూడదని ఆర్టిస్ట్ వేసింది. అది నిజానికైతే ఆయన వస్త్రహీనుడిగా సిల్వలో వేలాడాడు. ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎందుకు ప్రభువా అంటే అక్కడ ఒక వాగ్దానం ఉంది, అక్కడ చక్కని వాగ్దానం ఉన్నది. బాగా గమనించండి, చదవమ్మా. ఏమంటున్నాడు ఆయన? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. నాకు పరలోకంలో సమృద్ధి ఉన్నది అని యేసుప్రభు పరలోకంలో ఉంటే మనము ధనవంతులు కాలేము ఈ లోకంలో. హల్లెలూయా. వాక్యం బాగా గమనించాలా, వాక్యం అర్థం చేసుకోవాలా, వాక్యం సత్యం అనాలా, వాక్యాన్ని నమ్మాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 1:3 చదవమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మొదటి నుంచి చదవమ్మా. ఎఫెసీ మొదటి నుంచి. చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం. చాలు. హల్లెలూయా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోనూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనది. ఆత్మ నడిపించేది, ఆత్మ ప్రకారము జీవించే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, మనం పరలోకం కొరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు జీవించినట్లయితే మన జీవితము అన్యుల జీవితం లాంటిది. అన్యుల జీవితం శ్రమలు వస్తాయి, దరిద్రం వస్తుంది, కష్టాలు వస్తాయి. చిక్కులు హెచ్చిన చింతించకు, యేసుని ఎరుగాక పరుగీడకు. యేసుని ఎరుగాక పరుగీడకు. కను పాప బోలినే కాపాడేదా ననుచున్నాడే. కను పాప బోలినే కాపాడేదా ననుచున్నాడే. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోవుదమా. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోవుదమా.
తానే మార్గమును సత్యమును జీవమును తానే మార్గమును సత్యమును జీవమును. సంగమా, ఆ ప్రభువుని చూసుకుంటూ వెళ్దాం. చిక్కులు వస్తాయి, కష్టాలు వస్తాయి. స్వచ్ఛమైన క్రైస్తవుడిగా, మంచి క్రైస్తవుడిగా జీవించడానికే మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభుని వదిలిపెట్టకుండా ఆయన వైపు చూసుకుంటూ జీవించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఏం నేర్చుకున్నాం? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవుళ్ళారా, ఆయన ఎరుగు మనకు. ఎందుకంటే మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు. ఆయన మనం బీదల్లో పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పరలోకం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవది, నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. చూడమ్మా, మళ్ళీ 9:10 ప్రకటన 2వ అధ్యాయం 9-10 వచ్చినాను. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. చాలు. నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటాడు. నువ్వు దూషింపబడాలన్నట్టాడు. దూషణలు అంటే ఏందమ్మా? నువ్వు పాడైపోను, నీ మీద దుమ్ముబడా, మన్నుబడా, ఇంకేమంటారమ్మా, నీ ఇంట్లో అదేలా ఇదేలా. కొన్ని నేర్చుకున్నా నేను సమాధులు. అప్పుడప్పుడు మీ బస్తీలలో తిరుగుకుంటున్నా. లేదు, నేను ఎవరు అనలే, కానీ మీరు అంటుంటే విన్నా. మీరు అనలే, వేరే వాళ్ళు అంటుంటే విన్నా. మీరు అన్నారు, ఎవరు అనలే కదమ్మా. సంఘస్థులు చాలా మంచివాళ్ళు కదమ్మా, కుమారు మంచివాళ్ళు కదా మీరు. హల్లెలూయా. కొంచెము ఓపెన్గా చెప్తా, మీరేమనుకోరు కదా. అత్త కోడలను దూషిస్తే సంతోషించాలంట, కోడలు అత్తను దూషిస్తే సంతోషించాలంట. హలో, సమస్య ఎక్కడ వస్తుందంటే ఫ్యామిలీలో వచ్చే సమస్య ఏంది అయిపోమ్మా. భార్యను పట్టుకొని మీ అన్న వాడు వేస్ట్గాడు, మీ అమ్మ అది అన్నవంటే అయిపోయి ఆమెకు ఇక్కడి నుంచి ఒంటికాల మీద లేచుకొచ్చింది. అన్నవో అయిపోయా. ఇక మీ అమ్మను, మీ నాయనను, మీ అక్కను, మీ బావను, మీ చెల్లెను, ఏమ్మా కదా, మొత్తం లిస్ట్ అంతా తీసి అందుకే డేవిడ్ స్వరూపాన్ని ఏమనాలా, ఐశ్వర్యరాయలాగు నాలా ఏమన్నా చూడు, మంచి బిర్యానీ పెడుతుంది నీకు. ఏం కాదు, యేసుప్రభుని చూశాను, నిజంగా మనసుతోనాను. ఏమ్మా డేవిడ్ ఎట్లా అనాలా, పౌల్లాగున్నాను. దావీదు మహారాజు సుందరంగా కన్నులు సుందరంగా. దావీదు మహారాజు ఎట్లుంటాడు? సుందరుడు, ఎర్రని కన్నులు గలవాడు, ఎర్రని వాడు అని అన్నావు అనుకో, నీకు 2 తులాల బంగారు కొనిస్తా. ఇదే సీక్రెట్ రహస్యం ఇది. కొంచెం కారం ఎక్కువైంది అనుకో, చాలా బాగుందనండి. ఏమండి మీరే చాలా బాగుంది అన్నారు అనుకోండి, అబ్బా. దూషణకు ఇవి మనకు రావాల్సింది. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. నీవు దూషిస్తున్నావని దేవుడు చూస్తున్నట్ట. నేను ఎవరు దూషిస్తున్నారో, నేను ఎవరైతే అనవసరంగా దూషిస్తున్నారో అది దేవుడు చూస్తున్నాడు. ఆయనకు అప్పగించాలి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన చూసుకుంటాడు.
హలో చప్పట్లు కొట్టి కనపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారు హింసించి చిత్తగొట్టాలన్నది సాతాను విషయం. స్మరణ సంఘం వాళ్ళంతా బాగా దూషించబడాలి, వాళ్ళు చిత్తగొట్టబడాలని సాతాను యొక్క ఉద్దేశం. అయితే దేవుని ఉద్దేశం ఏంది? వారిని పరీక్షించి రక్షించాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 66వ కీర్తన 10-12 వచనాలు చదవమ్మా. 66వ కీర్తన 10వ అధ్యాయం 12 వచనం. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మూలలను చేసి ఉన్నావు. నిర్మలులుగా చేసి ఉన్నావా? నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి నడిపించితివి. హల్లెలూయా. ఎవరిని నడిపించాడు సమృద్ధి గల చోటుకు? దేవుడు. ఎవరిని నడిపించాడు? ఎవరిని నడిపించాడు? మళ్ళీ చదవమ్మా. అయినను పదవచనం. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. ఎట్లా పరిశీలించాడు? వెండిని బాగా వినొచ్చు. అదొకటి, ఒక పాత్ర ఉంటుంది, దాంట్లో వెండి వేసి మంట పెడితే ఏమవుతుందంటే అది కరుగుతుంది. వెండి కరిగి అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మస్ట్ అనే ఒకటి ఉంటుంది, అదంతా తీసేస్తాడు ఆయన. కంసాలి తీసేసి పవిత్రమైన తెల్లని ఇలాంటి వెండి బయటికి వస్తుంది. ఆ వెండి ఎలా బయటకు వస్తుంది? అగ్ని చేత పరీక్షించబడుతుంది, అగ్ని చేత కాల్చబడుతుంది. ఇప్పుడు బాగా నువ్వు దూషింపబడడం, శ్రమ పెట్టడం అనేది, నీకు శ్రమ పడడం అనేది ఒక శ్రేష్టమైనది నీలో నుంచి రావడానికే, ఒక మంచిది బయటికి రావడానికే శ్రమలను వస్తున్నాయి. నువ్వు ఎందుకు దూషింపబడుతున్నావంటే నీలో నుంచి శ్రేష్టమైనది అదేంది? ప్రేమ. హలో, ఇంతకంటే శ్రేష్టమైనది ఏమొస్తుంది? హల్లెలూయా. దూషింపబడితే ఆ పరీక్షలో నువ్వు తట్టుకోగలిగితే రాగలిగేది ప్రేమ, బంగారం, వెండి, పవిత్రత, పరిశుద్ధత, ఓపిక, సహనము, ఇవి దీంట్లో నుంచి వస్తాయి. చదవమ్మా. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:4. మొదటి తెస్సలోనిక 2:4. సువార్తను మాకు అప్పగించుటకు. మొదటి తెస్సలోనిక 2:4 అదేనా? చదువు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు. ఎవరు మనలో? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడమ్మా. దేవుడు చూస్తాడు. దేవుడు మనకు కనబడడు. ఏసఐ మనకు కనబడడు, కానీ ఏసఐకు ప్రతి ఒక్కరు కనబడతారు. ఆట ఆడుతున్నావా? పాట పాడుతున్నావా? చెడు మాటలు మాట్లాడుతున్నావా? మంచి మాటలు మాట్లాడుతున్నావా? కోపంగా ఉన్నావా? ప్రేమగా ఉన్నావా? త్యాగంగా ఉన్నావా? ఎలా ఉన్నావు అన్నీ చూస్తుంటాడు ఆయన. అన్నీ చూస్తుంటాడు దేవుడు, అన్నీ చూస్తాడు, ప్రతిది చూస్తాడు ఆయన. కానీ ఏమన్నాడు దేవుడు? హల్లెలూయా. చదువమ్మా. అది దేవుడు మనల్ని ఎందుకు మనం దూషింపబడాలంటే దేవుని సంతోషపెట్టడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు 6-7 వచనాలు చదవమ్మా. 1 పేతురు 1వ వచనం 6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. దూషింపబడిన వాళ్ళు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఎందుకు? చదవమ్మా. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. హలో, మిక్కిలి ఆనందం రావాలంటే అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనలు రావాలి.
కొంచెం ముందు జరగండి, ముందుకు రండి, మీరే ముందుకు రండి అమ్మా. ఓకే, కూర్చోండి. బాగా గమనించండి, ఇది బాగా గమనించండి. వచ్చినాం, చదువమ్మా, మళ్ళీ చదువు. ఎందువలన మీరు మిక్కిలి ఆనందం అంటే పటరాని ఆనందం. కడుపు చెక్కలు ముక్కలైపు పొట్ట ఉబ్బి పగిలిపోయేటట్లు ఓహో ఓహో అని బాగా ఆనందిస్తున్నావు. కారణం ఏంటంట? బ్రహ్మానందం జోక్ చేసినందుకు కాదు, జబర్దస్త్లో పొట్టి నరేష్ చేసింది కాదు. ఎవరు ఎందుకో చదవమ్మా. అవసరమును బట్టి మేము కూడా చూస్తుంటే, నేను చిట్టి జబర్దస్త్ చూస్తా అంటే ఆంటీ అన్నది, అదేం చూస్తారు, ఆడోళ్ళు మొగోళ్ళు వేషం వేసి మొగోళ్ళు అంటే బంద్ చేసినాము. మళ్ళీ చూస్తున్నాను, మీరు కూడా పోయి చూసారు. మొగోళ్ళు ఆడోళ్ళ వేషం వేసుకొని చేసేది అవన్నీ చూస్తున్నారు, బంద్ చేయండి అంటే బంద్ చేసి, మీరు కూడా బంద్ చేయండి. ఏం కొమరమ్మా, ముద్దమందారం, కార్తీక దీపం బంద్ చేయండి అన్నీ. చదువమ్మా, చదువు. ఇందువలన అవసరమును బట్టి హలో ఏమొస్తాయంట? అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు వస్తాయి. హల్లెలూయా. చదవమ్మా ఇంకా. కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. తర్వాత చాలేమ్మా, ఇంకా అది మళ్ళీ చాలా డీప్గా పోతే సాయంత్రం అవుతుంది. ఓకే, హల్లెలూయా. మీరు బాగా వింటున్నారు. రెండవది, దేవుళ్ళారా, దూషించబడితే దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మిక్కిలి ఆనందం దాంట్లో ఉన్నది, పరిశుద్ధమైన దాంట్లో వస్తుంది. దూషణలో, శ్రమలో ఏమొస్తుంది? వెండిలో నుంచి బంగారు కరిగిస్తే ఎలాగూ శ్రేష్టమైనది వస్తుందో అలాగ వస్తుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, నేను ఒక జోక్ ఒకడు పంపాడు నాకు. దాంట్లో ఏముందంటే, ఒక భార్య భర్త స్కూటర్ మీద పోతుంటారు. ఏం చేస్తున్నారు? శ్రీనివాస్ ఏం చేస్తుంది? భార్య భర్త స్కూటర్ మీద పోతున్నారు. పోతూ ఉంటే భర్త కొంచెం ముందు పోయి స్కూటర్ ఆపుతాడు. ఏమి ఆపుతావంటే, ఆడ ఒక బంగారు గొలుసు పడ్డది చూడంటే, ఆమె పోయి దిగిపోయి ఆ గొలుసు చూసి ఇట్లా చూసి అంత చూసి ఆడ పడేసి మళ్ళీ వచ్చి స్కూటర్ ఎక్కుతుంది. అడుగుతాడు ఆమె, ఏమి అది బంగారుది కాదు పడేసి వస్తామంటే, అది బంగారుదే కానీ డిజైన్ నాకు నచ్చలే అందుకే పాడేసి. ఏమో ఉపేంద్రమ్మ ఎందుకు పాడేసింది? హల్లెలూయా. బంగారు మాటలు పాడేసిపోవాకండి, నచ్చలేదని. హల్లెలూయా. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరవాలేని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. హల్లెలూయా. చాలాసార్లు మనం అట్ట చేస్తామమ్మా. మనకు నచ్చలేదని, మన హృదయానికి నచ్చలేదని, మన జీవితానికి నచ్చలేదని, మన ఆలోచనకు నచ్చలేదని ఆ మాటను పక్కకు పెట్టకూడదు. అది బంగారు లాంటిది అక్కడ. ఎందుకంటే ఒక మాట ఉన్నది, 10 దినములు నీకు శ్రమ కలుగును. నీకు ఎన్ని దినాలు కష్టాలు వస్తాయో దేవునికి తెలుసు. అక్కడ 10 days టైం చూపించాడు. చదువు, ఆ మాట చదువు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు కొట్లాడద్దు బాబు. హలో, నమ్మకంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. గుద్దుకోవద్దు, నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? 10 దినాలు. ఎన్ని రోజులు శ్రమ వస్తాయో దేవునికి తెలుసు, నీకు తెలియదు. అది బాగా వినండి. నీకెంతకాలము రోగం ఉంటుంది, నీకెంతకాలము
గర్భం రాదు, నీకెంతకాలం ఉద్యోగం రాదు, నీకెంతకాలం కష్టాలు వస్తాయి, ఎంతకాలం శ్రమలు వస్తాయి, అది దేవునికి తెలుసు. హల్లెలూయా. ఒక దినం ఉన్నది, దాంట్లో నుంచి నువ్వు బయటికి వస్తావు. అది ఒక దినం వెళ్ళిపోతుంది, అడ్డే వెళ్ళిపోతుంది. నమ్మకంగా ఉండాలి. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అమ్మ? 365 రోజులు చదివి 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 బాబు ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతాడు? చదివి అమ్మ ఇది రాయలేదు, నమ్మకంగా రాయలేదు, నమ్మకంగా లేవు. హలో, టైం అనేది దేవుడు నీవు సంపాదించుకున్నది కాదు. సమయము నీవు సంపాదించుకున్నది కాదు. అది దేవుడు నీకు ఇచ్చిన బహుమతి. చప్పట్లు కొట్టి దింపచ్చండి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ గివెన్ యూ. అది దేవుడు ఇచ్చింది. నిన్నటిది నువ్వు సంపాదించుకుంటావా? రేపు నువ్వు ఈరోజు చేయగలవా? హల్లెలూయా. కనుక 365 రోజులు. కొన్ని లెక్కలు చెప్తా, వినండి. ఒక నెల 1 మంత్, 3 సంవత్సరం తర్వాత ఏమొస్తుంది? నెల. హల్లెలూయా. నెలలో ఏం జరుగుతుంది? నెలంతా కష్టపడతావు. ఏమ్మా, నెలంతా కష్టపడతావు. ఇక రేపు నీకు జీతం వస్తుంది, ఈ రాత్రి చచ్చిపోయినావు. హల్లెలూయా. లేదా నువ్వు రేపు వచ్చి నీ జీతం తీసుకుపో అంటే నువ్వు ఎక్కడనో ఊరికి పోయి 2 నెలల తర్వాత వస్తే ఇస్తాడు ఆయన? హల్లెలూయా. ఒక్క దినం, ఒక వారం తర్వాత ఏమొస్తుంది? 1 వీక్ వస్తుంది కదా. 1 వీక్లో ఏం జరుగుతుంటాయి? 1 వీక్లో ఏం జరుగుతుంటాయి? 1 వీక్లో ఏం జరుగుతుంటాయి? కొన్ని చెప్పండి మీరు ఎగ్జాంపుల్. ఫంక్షన్ అయితే 7 దినాలు ఉంటుంది. సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని. హల్లెలూయా. దీంట్లో ఏదో ఒక రోజు నీకు మేలు జరిగేది ఉంటుంది. అది దానికి నమ్మకంగా ఉండకుంటే హల్లెలూయా. తర్వాత ఏమొస్తుంది? ఒక రోజు వస్తుంది, 1 డే, ఒక రోజు. హల్లెలూయా. ఒక్కరోజు నమ్మకంగా ఉండకుంటే ఇంకేమొస్తుంది? 1 సెకండ్, 1 నిమిషం, 1 మినిట్. 1 నిమిషం నువ్వు స్టేషన్కు లేటుగా పోయినావు, ట్రైన్ ఇప్పుడే 1 నిమిషం అయిపోయాను, ఇప్పుడే బాయ్ ట్రైన్ 1 నిమిషం అయింది అంటాడు. హల్లెలూయా. రన్నింగ్ రేస్ చూసేటోళ్ళకు సెకండ్స్ ఉంటాయి, సెకండ్స్. ఆ సెకండ్స్లో మిల్లీ సెకండ్స్ కూడా ఉంటాయి. మన దాంట్లో దొరకదు, వాళ్ళ దగ్గర ఉంటుంది. 7 సెకండ్ల 2 మిల్లీ సెకండ్స్లో, అందుకోసం నీకు ఫస్ట్ ప్రైజ్, నీకు సెకండ్ ప్రైజ్. టైం చాలా దేవుడు ఇచ్చింది. ఇది టైం అనేది చాలా వ్యాలిడ్గా దేవుడు ఇచ్చాడు. అది మనం సంపాదించుకున్నది కాదు. అందుకే శ్రమ కలుగుతుంది, 10 దినాలు కలుగుతుంది దేవుడు చెప్తా ఉన్నాడు. అదే పౌలు ఎఫెసీకి రంగానికి రాస్తాడు, సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటాడు. హల్లెలూయా. సమయాన్ని మనము 2 రకాలుగా వాడుకుంటామమ్మా. ఒకటి పెట్టుబడిగా వాడుకుంటాం, లేదా తగులబడి. పెట్టుబడి లేదా తగులుబడి. సమయం వేస్ట్ చేస్తాం, లేదా సమయానికి సంపాదించుకుంటాం. సమయానికి వంట వండుకుంటాం, సమయానికి తింటాం, సమయానికి పనికి పోతాం, సమయానికి స్కూల్కి పోతాం, సమయానికి కాలేజీకి పోతాం, సమయానికి అన్నీ చేస్తాం. దాన్ని ఏం చేస్తున్నాం? మనం వాడుకుంటున్నాం, సద్వినియోగం చేసుకుంటున్నాం. అదే సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రపంచంలో సమయం ఎక్కువ వేస్ట్ చేసేది ఎవరంటే భారతీయులు, అంటే ఇండియన్స్. ఈ ఇండియాలో ఎక్కువ సమయం వేస్ట్ చేసేది ఎవరమ్మా? చెప్పండి. 100% కరెక్ట్. ఇది ఎక్కువ సమయం వేస్ట్ చేసేది, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేది క్రైస్తవం. దేవుడు చిన్న సమయాన్ని వేస్ట్ చేసుకుంటారమ్మా. ఎస్,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 10 రోజులు శ్రమ కలుగుతుంది, 10 days శ్రమ కలుగుతుంది. ఇంకో మాట చెప్పాలన్నా మీకు, మొగోళ్ళు 7,000 నుంచి 20,000 మాటలు మాట్లాడతారు. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు? రోజుకు 7,000 నుంచి 20,000 మాట్లాడతారు. ఆవిడలు ఎన్ని మాట్లాడతారు బాబు? వినాలా? మొగోళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు రోజుకు? వినలేదు. 7,000 నుంచి 20,000 మాటలు. ఆవిడోళ్ళు ఎన్ని వేల మాటలు మాట్లాడతారు? 20,000 నుంచి 1,00,000 మాటలు మాట్లాడుతుంటారు రోజు. హల్లెలూయా. ఎన్ని మాట్లాడుతుంటారు వాళ్ళు? ఎందుకు నేను అనుకో మల్లేష్ ఏమ్మా, మల్లేష్ 20 మాటలనే మాట్లాడతాడు ఆ రోజుకు. ఎప్పుడు మాట్లాడతాడో ఏం మాట్లాడో ఎప్పుడు వినలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఏమ్మా ఎంత టైం వేస్ట్ చేస్తారు చూడు. 1,00,000 మాటలు మాట్లాడు రోజుకు. ఎంత టైం వేస్ట్ చేస్తారు? యేసుద్వారం సంఘంలో చాలా మనుషులు. దేవుడు సహాయం చేయను గాక. చప్పట్లు కూడా దింపచ్చండి. హల్లెలూయా. సమయం దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు సంపాదించింది కాదు, ఇది నీది కాదు. అందుకోసం 9 గంటలకు రానికి ఇన్ని కథలు చెప్పాను. ఏమండి, 9 o'clock మీరు రావాలంటే టైం నీది, దేవుడు ఇచ్చింది. అది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగము చేసుకోకూడదు. 10 దినాలు నీకు ఎంతకాలం శ్రమ వస్తుందో దేవునికి తెలుసు. ఆ తర్వాత ఒక స్పష్టమైన, స్వచ్ఛమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మంచి ఆశీర్వాదం రాబోతున్నది. హల్లెలూయా. కావాల్సిందంత ఏంది? నమ్మకంగా జీవించడం. కావాల్సిందంత సమయాన్ని సద్వినియోగపరచుకున్నావు. దేవుడు సాయం చేయను గాక. లాస్ట్ది, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. అదే ఉందమ్మా. 11 వచ్చింది. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. రెండవ మరణం వలన ఏ హాని చెందడు. తర్వాత జీవ కిరీటం ఉంది. రెండవ మరణం ఉందమ్మ దేవుళ్ళరా. రెండవ మరణం ఉంది. ఎవరు చావాలని ఇష్టపడరు. ఎవరు నేను చచ్చిపోతా అని ఎవరు అనుకోరు. ఒకవేళ ఎవడన్నా నేను చచ్చిపోతా అంటే పిచ్చోడు అనుకుంటాడు. నేను చచ్చిపోతా అంటే అందరూ నేను చావని నేను బ్రతుకుతా అనుకుంటాను. రెండోది, ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో కూడా తెలియదు. ఎవరికైనా తెలుసా? ఏమో ఎవరైనా అనుకుంటారా నేను చచ్చిపోతానని? చచ్చిపోవాలని ఎవరు ఇష్టపడతారా? ఎవరికైనా తెలుసా ఎప్పుడు చచ్చిపోతావో? ఎప్పుడు చచ్చిపోతావు తెలుసా? ఒకవేళ నువ్వు ఒక గంటలో చచ్చిపోతున్నావు అంటే ఎట్లుంటుంది పరిస్థితి? డాక్టర్లు ఎంతో పరీక్ష చేస్తే నీ లివర్ పాడైంది, నీ గుండె పాడైపోయింది, నీ కిడ్నీస్ పాడైనాయి, నీ లంగ్స్ పాడైపోయినాయి, నరాలన్నీ పాడైపోయినాయి, అన్నీ పాడైపోయినాయి, ఒక్కటి కూడా ఫంక్షన్ చేస్తలేదు, బ్రెయిన్ కూడా పనిచేస్తలేదు. ఇంకొస్తే ఒక గంటలో చచ్చిపోతావంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏది ఏమైనా మరణం మనకు తెలియదు. రెండవ మరణం ఉంది. ఈ మరణం తర్వాత రెండవ మరణం ఉంది. ఆ మరణము ఏ హాని చేయదంటే నరకానికి పోనివ్వదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ తీసుకుపోకుండా నమ్మకంగా జీవిస్తే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. చప్పట్లు కూడా దేనిపచ్చాడు. హల్లెలూయా. జీవ కిరీటం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రభువు చూద్దాం. కళ్ళు మూసుకుందాం దేవుళ్ళరా. కొన్ని నిమిషాలు ప్రభువు చూద్దాం.
మనకు తెలియదు, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. నమ్మకంగా జీవించాలి. మరణం వరకు నమ్మకంగా జీవించమంటున్నాడు. జీవ కిరీటం కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. శ్రమ, దరిత, దూషణ ఇవేం జరిగినా కానీ స్మరణ సంఘము చేదు అనుభవంలోకి వెళ్తున్నా కానీ తీయని అనుభవంలో ఉన్నది. చేదు అనుభవంలో ఉన్న స్మరణ తీయని అనుభవంలో ఉంటున్నది. అవును ప్రభా, అవును ప్రభా, నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, నేను ఇక్కడున్నా ప్రభా, నేను ఇక్కడున్నా ప్రభా, నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నా అంతం నాకు తెలియదు ప్రభా, నాకెప్పుడో తెలియదు. నేను అనుకుంటున్నా నేను బ్రతకాలని, కానీ నాకు తెలియదు ప్రభా. దీర్ఘాయువు ఇస్తావు ప్రభా, నువ్వు మంచి ఆయుష్ ఇస్తావు, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తావు ప్రభా. నువ్వు నాకు కావాలి ప్రభా. యేసయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా. నన్ను బట్టి ప్రభా అనేకులు జీవ కిరీటం పొందుకోవాలి ప్రభా. నా ద్వారా ప్రభా అనేకులు జీవ కిరీటం పొందుకోవాలి ప్రభా. నన్ను అలా సిద్ధపరచు ప్రభా. నన్ను సిద్ధపరచు ప్రభా. ఇదే నువ్వు నాతో మాట్లాడవు ప్రభా, వాక్యంతో నాతో మాట్లాడవు ప్రభా. విలువైన మాట నేను ప్రభా తృణీకరించదు ప్రభా. జీవ కిరీటం ప్రభా, రెండవ మరణం ఉండొద్దు ప్రభా. నేను జీవ కిరీటాన్ని కలిగి ప్రభా అనేకులకు ఆ జీవ కిరీటం, ఆ రెండవ మరణం నుంచి తప్పించడానికి నా కుటుంబంలో, నా నా బంధువులు, నా బస్తీలో ప్రభా నన్ను వాడుకో ప్రభా. నన్ను వాడుకో. భయపడకు దేవుని బిడ్డ. సువార్త చెప్పిన శ్రమలు వస్తాయి, చెప్పకున్న శ్రమలు వస్తాయి. చెప్పి శ్రమపడు, సువార్త ప్రకటించే శ్రమపడు, అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి. పాశ్రమ మీకు ప్రార్థన చేస్తాను.